ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలంగా లేదు. అంటే అర్బన్ లో బలంగా ఉంది, రూరల్ లో క్యాండిడేట్స్ లేరు అని చెప్పేసి చాలా మంది అంటున్నమాట. ముఖ్యంగా మనకు ఒకసారి లిస్ట్ ఇంకా ప్రకటించలేదు బీజేపీ. భారతీయ జనతా పార్టీకి నాయకులు సిటీలో ఉన్నారు, ఊర్లలో లేరు, పల్లెల్లో భారతీయ జనతా పార్టీ లేదు, ఉన్న గ్రాఫ్ కూడా పడిపోయిందని చాలా మంది అంటున్నారు. అయితే కొల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంటే దాదాపు అక్కడ సుధాకర్ రావు, ఏలేని సుధాకర్ రావు గతంలో ఆయన ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ఆయన అంటే ప్రజల్లోనే ఉన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఆయన అక్కడ ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవాలి అని ఒక నిర్ణయించుకున్నట్టు కనపడుతుంది. ఆయన దానికి సంబంధించి కొల్లాపూర్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర సహాయంతో మామూలుగా మొన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో టుడే టుమారో ఛానల్ ప్రతి నియోజకవర్గంలో పర్యటించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలోనే ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎట్లా ఉన్నారు అభ్యర్థులు, ఎవరు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్న వేళ మన ఛానల్ కూడా రకరకాలు మన సిద్దిపేట గాని, ఆ తర్వాత వరంగల్ గాని, మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్, షాద్ నగర్, వనపర్తి ఇలా కొల్లాపూర్కి వెళ్ళినప్పుడు కొల్లాపూర్ లో అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏలేని సుధాకర్ రావు చాలా పనులు చేసినట్టుగా మనకు తెలిసింది. అక్కడ ముఖ్యంగా కొల్లాపూర్ సోమశీల ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ సోమశీల సిద్ధేశ్వర ప్రాజెక్ట్ ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన శాంక్షన్ చేయించినట్లు మనకు కనబడుతుంది. ఇంకా కొల్లాపూర్ రోడ్, మెయిన్ రోడ్ కి సంబంధించి, హైవేకి సంబంధించి రోడ్డు కూడా ఆయన వేయించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక్కసారి కొల్లాపూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే కనుక కొల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపు 1999 నుంచి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999, ఆ తర్వాత 2004, 2009, 2012లో తెలంగాణకు సంబంధించి బై ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన రాజీనామా చేసి నించోవడం, ఆ తర్వాత 2014లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేనే కాదు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోషయ్య కేబినెట్ లో కూడా ఆయన మంత్రిగా చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ లో తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణకు ముందు, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ కేసీఆర్ కేబినెట్ లో ఆయన మంత్రిగా వ్యవహరించారు. ఇక తర్వాత 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అక్కడ జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక హర్షవర్ధన్ రెడ్డి గెలిచిన అనంతరం ఆయన అధికార బీఆర్ఎస్ లోకి ఆయన చేరడం జరిగింది. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు అందులో ఇమడలేక ఆయన మళ్ళీ వెనుకకి అంటే సొంత గూడికి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. అయితే ఈసారి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, ఇక బీజేపీ నుంచి సుధాకర్ రావు, ఏలేలి సుధాకర్ రావు ఉన్నారు. అయితే ఇక్కడ సుధాకర్ రావు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం సోమశీల సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ని కేంద్ర పెద్దలతో ఆయన శాంక్షన్ చేయించుకోవడమే కాకుండా అక్కడ రైతులకు సంబంధించి మామిడి పరిశ్రమ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మామిడి పరిశ్రమ హైదరాబాద్ కి రావాలి, హైదరాబాద్ లో వాళ్ళు అమ్మి వెళ్ళాలి అంటే వాళ్ళకు చాలా ఖర్చు అవుతుంది, లాభం ఏమి మిగలట్లేదు అని అక్కడ చాలా మంది రైతులు ఆయనని ఆశ్రయించినప్పుడు అక్కడ ఆయన ఒక మామిడి పరిశ్రమని తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే చాలా మంది గ్రూప్ 2, గ్రూప్ 4 విద్యార్థులకు ఆయన చదువుకోవడానికి, వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి వాళ్ళకు కావాల్సినటువంటి ట్రైనింగ్ ఆయన ఇప్పిస్తున్నాడు, శిక్షణ. అలాగే చాలా మంది మహిళలకు, అమ్మాయిలకు అక్కడ కుట్టు మిషన్ల ట్రైనింగ్ కూడా ఆయన ఇప్పిస్తున్నట్టు తెలుస్తుంది. ఇలా సుధాకర్ రావు గత సారి 2018లో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మళ్ళీ ప్రజల్లోనే ఉంటూ ఆయన ఈసారి ఎలాగైనా గెలవాలని చెప్పేసి అక్కడ విస్తృతంగా దాదాపు ఆయనే కాకుండా ఆయన సొంత క్యాడర్ కానీ, సోషల్ మీడియా టీం కానీ వాళ్ళు అక్కడ మండలాల్లో అలాగే గ్రామాల్లో రెగ్యులర్ గా పర్యటించడం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, సుధాకర్ రావు దృష్టికి తీసుకెళ్లడం, ఆయన ఆ సమస్యలను పరిష్కరించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జూపల్లి కృష్ణారావుకి ఇంకో పర్సన్ కూడా ఆయన బాగా కాంగ్రెస్ లో ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఊహాగానాలు వచ్చినప్పటికీ జూపల్లి కృష్ణారావు 5 సార్లు ఎమ్మెల్యే, అంటే 1999 నుంచి ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి. సో ఆయనకే కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపి కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావుని వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఉన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి చాలా మంది చెప్తున్నమాట కాంగ్రెస్ లో మేము ఓటేస్తే గెలిచి ఆయన పార్టీ ఫిరాయించి బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యాడని చెప్పేసి. ముఖ్యంగా చూసుకోవాలంటే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఒక్కసారి మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే బై ఎలక్షన్స్ జరిగాయో, దుబ్బాక ఎలక్షన్స్ తర్వాత మంచి ఊపు మీద ఉన్న బీజేపీ ఆ తర్వాత జిహెచ్ఎంసీలో ఏకంగా 48 సీట్లను కైవసం చేసుకుంది. ఇక ఆ తర్వాత
హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచే ముందు నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత హుజురాబాద్ ఒకటి తప్పితే దాని తర్వాత జరిగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తగ్గిపోయింది. ఆ గ్రాఫ్ పడుతూ వస్తుంది. ఈ క్రమంలో బండి సంజయ్ తెలంగాణ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయనను కూడా తీసేయడం భారతీయ జనతా పార్టీకి తీవ్ర నష్టం అని చెప్పుకోవాలి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా నగరంలో చాలా నియోజకవర్గాలు చూసుకుంటే అక్కడ భారతీయ జనతా పార్టీ 3వ స్థానంలో వస్తుందని చెప్పేసి ఏకంగా భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్తున్నారు. ఎందుకంటే ఆ గ్రాఫ్ అలా ఉంది. ముఖ్యంగా బండి సంజయ్ ని తీసేయడం కూడా ఒక మైనస్ పాయింట్ గా, మేజర్ మైనస్ పాయింట్ గా చెప్తున్నారు. అలాగే సిటీలోనే ఉంది బీజేపీ, ఊర్లలో లేదు అని అనుకునే వారికి కొన్ని ఊర్లలో మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే పార్టీ ప్రజల్లో ఉండడం, పార్టీ సింబల్ ఉండడం, పార్టీ వేవ్ ఉండడం ఇవన్నీ పక్క పెడితే అక్కడ భారతీయ జనతా పార్టీకి కొన్ని ఊర్లలో ఉన్నటువంటి నాయకులు ఆ పార్టీ కండువా ఏదైతే ఉందో దాని భుజాన్ని వేసుకొని అంటే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు చేయాలనుకునే పనులు అక్కడ ఎమ్మెల్యే చేయలేకపోయిన వాళ్ళు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే కాషాయ కండువాన్ని కప్పుకొని వాళ్ళు భారతీయ జనతా పార్టీ పెద్దలను ఒప్పించుకొని కార్యక్రమాలను, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వాళ్ళు కేంద్రం నుంచి శాంక్షన్ చేయించుకుంటారు. ఇది భారతీయ జనతా పార్టీకి ప్లస్ అని చెప్పుకోవాలి. అంటే ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ రూరల్ లో కూడా కొంచెం స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవాలి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ ఊర్లలో గెలవకపోయినా గెలుపోటములను ప్రభావితం చేసే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. అది కొల్లాపూర్ నియోజకవర్గంలోని పరిస్థితి. ఇక కొల్లాపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి, అలాగే కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు, అలాగే బీజేపీ నుంచి ఏలేని సుధాకర్ రావు ముగ్గురు ఉన్నారు. అలాగే అక్కడ బీఎస్పీ పార్టీ కూడా పోటీ చేస్తుంది. మొత్తానికి పోటీ మాత్రం ముగ్గురులో ఉంటుంది. హర్షవర్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఏలేని సుధాకర్ రావు వీళ్ళ ముగ్గురు మధ్యలోనే ప్రధాన పోటీ ఉంటుంది. ఎవరు గెలుస్తారనే విషయం అయితే చెప్పలేని పరిస్థితి ఉంది. వేచి చూడాలి ఏం జరుగుతుంది.